డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్లు పట్టించుకున్నోళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా లేక ఫామ్ హౌస్ లో తాగి బోర్ల సన్నాసి విగ్రహం ఉండాలనా? అక్కడ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. త్వరలోనే సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతాం. మా చిత్తశుద్ధి. రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ అన్న కేసీఆర్ని అనుకుంటే అనుకో, కాకపోతే చెయ్యి పెడితే చెప్పు తెగుద్ది అని అంటున్నారు. చూడండి రేవంత్ అన్న, మీరు ఎక్కువ పొంగకుర్రి. ఎక్కువ పొంగిన పాలు పొయ్యిపాలు అవుతాయి అని చెప్పి ఒక సామెత ఉన్నది మన తెలంగాణలో. ఎక్కువ పొంగిన పాలు పొయ్యిపాలు అవుతాయి రేవంత్ అన్న. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకసారి కాంగ్రెస్ పార్టీలా తొందరగా ఎదిగిన నాయకులకు ఎట్లాంటి గతి పట్టిందో ఒకసారి మీరు చూసుకోండి. ఇవాళ దురదృష్టవశాత్తు పివి నరసింహారావు గారికి ఈ కాంగ్రెస్ ఎట్లాంటి అనుభవం మిగిలించిందో ఒకసారి ఆలోచించుండ్రి. సీతారాం కేసరి గారికి జీవితం ఎట్లుందనో ఒకసారి ఆలోచించరు. ప్రణబ్ ముఖర్జీ గారికి ఏం చేసిరో ఆలోచించుర్రి. వెనకటికి ఈ కాంగ్రెస్ పార్టీకి దూరమై గడ్డపారదించిన శరద్ పవార్ గారి గురించి ఆలోచించరు. ఎక్కువ వంగకూరి రేవంత్ అన్న, మేము బానిస బతుకులు లెక్క బతుకుదామని అంటే యు ఆర్ వెల్కమ్. కాకపోతే మీ స్థాయికి ఇది పనికిరాదు రేవంత్ అన్న. నేను ఆనందిస్తుండే రేవంత్ అన్న. ఏంది తెలుసా, సెక్రటేరియట్ ఆవరణల రాజీవ్ గాంధీ విగ్రహం కంటే జయశంకర్ గారి విగ్రహం పెట్టినుంటే నేను ఆనందిస్తుండే రేవంత్ అన్న. సెక్రటేరియట్ ఆ క్యాంపస్లా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం కంటే ఒకసారి మీరు యాద్ చేసుకోర్రి రేవంత్ అన్న, ఈ తెలంగాణను ఆంధ్రాల కలిపిందే మీ కాంగ్రెస్. కలిపి మా పిల్లలను కాలాంతకం చేసిందే మీ కాంగ్రెస్. ఆనాడు నెహ్రూ గారు మాట్లాడిన మాటలు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏక్ భోలీ బాలీ లड़कीకు ఏక్ నట్కట్ లड़के के साथ షాదీ కర్వా రహే హే అని చెప్పి నెహ్రూ గారు మాట్లాడిన మాటలు మీకు ముంగటికి పరిచయం చేస్తున్నా. నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వివాదం తీసుకొస్తలే, నేను మీకు పరిచయం చేస్తున్న మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. పచ్చని సంసారంలా బగ్గుమనిపించే బద్మాషులు ఏడని ఉన్నారు అని అంటే నిలువెత్తు కాంగ్రెస్లు ఉన్నారు. అన్నా, మీకు రాజకీయ భిక్షం పెట్టినా తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించుకోర్రి. రామ్ లాల్ గవర్నర్ ఎన్టీఆర్ గారిని ఏ రకంగా పరేషాన్ చేసిండో, ప్రభుత్వాన్ని కూల్చిండో. ఏం మాట్లాడతారు రేవంత్ అన్న మీరు? రాజీవ్ గాంధీ విగ్రహం, ఏ రాజీవ్ గాంధీ విగ్రహము? సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ముస్లిం మహిళలకు న్యాయం చేయని పార్టీ ఇవాళ గల్లీలో తిరుక్కుంటా భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి మాట్లాడుతుంది. గా విగ్రహమా రేవంత్ అన్న? గా విగ్రహానికి మీరు చెప్పు తెగుద్ది అని చెప్పి మాట్లాడతారా? నేనేమంటారు రేవంత్ అన్న? అహంకారం అంటారా లేకపోతే అరాచకం అంటారా? మీరు డిసైడ్ చేయండి. కాళోజీ సెక్రటేరియట్లా ఆ మహాకవి కాళోజీ గారి విగ్రహం ఉంటే ఛాతి గుండె కొట్టుకుంటుండేనే, జై తెలంగాణ అని చెప్పి కొట్టుకుంటుండే అన్నా రేవంత్ అన్న, ఒక విషయం చెప్తానే. ఎల్బీ నగర్ చౌరస్తాల నా తమ్ముడు శ్రీకాంతాచారి ఆ రోజు బగ్గుమనిపించకపోయినుంటే ఇవాళ ఈ తెలంగాణ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న కళ మీకు వస్తుండేనా అని చెప్తున్నా. అమరవీరుల ఆత్మ బలిదానానికి మీరు ఏం అన్నా, 250 గజాల జాగిస్తానన్నావు అన్న. ఆ విగ్రహం పక్కకు పెట్టే, రాజీవ్ గాంధీ విగ్రహం పక్కకు పెట్టే. ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులకు ఏమో అన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టినావు. 250 గజాల జాగ ఇస్తానన్నావు, ఇల్లు కట్టిస్తానన్నావు, ఫలానా మాట్లాడినావు. ఆ విగ్రహం కంటే మీ మాట నిలబెట్టుకోరు రేవంత్ అన్న. కేసీఆర్ని తిట్టుడు మస్తు ఉంటుంది, నేను కూడా తిడతా, మీరు కూడా తిడతారు, కలిసి తిడదాం ఆ తర్వాత విషయం. కానీ ఫస్ట్ మీ చిత్తశుద్ధి ఏముందో తెలంగాణ మీద జర అందరికీ పరిచయం చేయండి. అవి మాటలు వద్దు. మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అని అన్నావు, బొందల పెట్టినావు. మొన్నటిదాకా ధరణి దరిద్రం అన్నావు, కాల్చి పాడేసినావు. మొన్నటిదాకా అదేమన్నాడు, మళ్ళా అవకతవకలు జరిగినాయి అని అన్నాడు కాళేశ్వరంలో. అవి నాశనం అయిపోయినాయి. ఎనర్జీ ట్రేడింగ్ చేసిర్రు అని అన్నాడు, అది నాశనం అయిపోయింది. ఒక్క దగ్గర నాన్న కేటీఆర్ మీద మాట్లాడతావనంటే మాట్లాడు. ఈ ఫామ్లా రేస్ కింద 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు కేటీఆర్, ఎవడయ్యా జాగిరని చేసిండని చెప్పి మాట్లాడినావు. మళ్ళీ దాని ముచ్చట తీయవు. తెలంగాణ నడపనీకే మొన్నటిదాకా వారం 10 రోజుల కింద, నెల రోజుల కింద దాకా అనుకుంటా 144 కోట్ల అప్పు నడుస్తున్నది తెలంగాణలో. రోజుకు అప్పు తెస్తున్నావు, మళ్ళీ విగ్రహం ఎందుకు కడుతున్నావే? ఆ ఉక్కు మనిషిని మీరు ఎన్నడన్నా ఉక్కు మనిషి లెక్క చూసిన రానే సర్దార్ వల్లభాయ్ పటేల్ని. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వచ్చిన తర్వాతనే కదా ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది. ఎంతసేపు రాజీవ్ గాంధీ. ఏం చేసిండే రాజీవ్ గాంధీ? నాకు ఒక ముచ్చట.
తీసుకుపోయి శ్రీలంక తమిళనాడు ఫిషర్మెన్లను ఏం చేసిండో తెలియదా? అందుకే శ్రీలంకలో ఎల్టీటీఓలు ఏం చేసిర్రు? దాన్ని మీరు త్యాగాల పోరాటం అని అంటారు. త్యాగాల పోరాటం ఎట్లయితే గెలికించుకున్నాడు. సొంత బాడీ గార్డే చెన్ని చేసింది ఇందిరాగాంధీని. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చిందే ఒకసారి ఆలోచించరు. యావత్ ప్రపంచంలో ఏ నాయకుడికి అట్లాంటివి దుర్గతి పట్టలేదు, అది కాంగ్రెస్ నాయకులకు పట్టింది. ఇవి త్యాగాల పోరాటాలు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ త్యాగాల పోరాటాలల్లో ఇంట్లో ఇంత డేంజరస్గా ఉన్నప్పుడు ఈ సేవాభావం అని చెప్పుకొని గార్డెన్ గెస్ట్ హౌస్ రేవంత్ అన్న అడుగుతున్నా చెప్పు, మయన్మార్లా గార్డెన్ గెస్ట్ హౌస్ మీరు రాహుల్ గాంధీని అడుగు చెప్తాడు. నేను మాట్లాడతలే, రేపు బయట చేస్తుంది, మొత్తం బయట చేస్తా. ఒకసారి మీకు హోంవర్క్ కూడా మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. గార్డెన్ గెస్ట్ హౌస్ సీసీ కెమెరాలు బంద్ చేపిస్తారు. ఎందుకు బంద్ చేపిస్తారు? లక్షద్వీప్ ఐలాండ్లలో, అండమాన్ నికోబార్ ఐలాండ్లలో ఎవరితోని రూమ్లో చెకింగ్ చేసిండు, హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి చేసిర్రు. ఎందుకు చేసిర్రు? ఎవరు చేసిర్రు? మళ్ళీ ట్విట్టర్లలో నడుస్తున్నాయి రేవంత్ అన్న. గా కుటుంబమా? సోనియా గాంధీ గారి మీద కూడా గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. గా కుటుంబం దేశానికి ఆదర్శం అవుతుందా రేవంత్ అన్న? దాని మీద పంచాయతీయా? దాని మీద చెప్పుతోని కొడతారా? ఈ దేశము ఆ రాముడి ఏమంటారు, ఇక ఆ రాముడి చెప్పుల నెత్తి మీద పెట్టుకున్న దేశం చూసినాం. కానీ చెప్పుతోని కొట్టే రాజకీయం ఇగో మీతోనే పరిచయం అవుతున్నది. మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేకపోతే అనుభవిస్తారా అని అడుగుతున్నా. ఆల్రెడీ సగం అనుభవిస్తున్నాం. ఇవాళ సంగారెడ్డికి ఏదో బస్ వచ్చేటప్పుడు చదువుతున్నా, ఆ బస్సులు బంద్ చేసిరట, ఎయ్యరట ఆర్టీసీ వాళ్ళు. ఎందుకు వేయరనంటే ఆ రోడ్లు మంచిగా లేవు, ఆ రోడ్లలో బండ్లు నడిపితే స్ప్రింగులు ఖరాబ్ అవుతున్నాయి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, బస్సులకు వెయ్యమని చెప్తున్నారట. ఫస్ట్ గది సెట్ చేయరు. ఫస్ట్ ఒక 10 నిమిషాల వర్షం పడితే అతలాకుతలం అవుతుంది నగరం. దాని మీద ఆలోచించరు. ఈ విగ్రహాలలో మనవాడ తర్వాత చూసుకుందాం. మీరే అంటారు కదా భారతీయ జనతా పార్టీని దూషిస్తారు కదా. మాయావతి పెద్ద పెద్ద స్టాచ్యూలు కట్టింది. ఏమాయ్ రాజకీయ కాలాంతకం అయిపోయాయి. రేవంత్ అన్న కటౌట్లు ఉన్నోడు కాటికి పోతాడే, ప్రజల గుండెలలో ఉన్నోడు పదిలంగా ఉంటాడే. నేను 8th క్లాస్లో చదువుకున్న పద్యం నాకు ఒకటి గుర్తొచ్చింది. రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలికలయందు, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలికలయందు. తెలంగాణ ఇవాళ ఆ సాంస్కృతిక ఎవరైతే వాళ్ళు ఉండేనో, కళాకారులు ఉండేనో వాళ్ళదే ఇవాళ తెలంగాణ ఉద్యమం. గల్లీ గుండెను లేపింది వాళ్ళే. పెడితే వాళ్ళ విగ్రహం పెట్టే, కళాకారులకు చిహ్నంగా సెక్రటేరియట్లో ఒక చిహ్నం పెట్టే. గది చేత కాదు మనకు, రాజుది పెడతాడు విగ్రహం. రాజు జీవించే రాతి విగ్రహములయందు. ఇది గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా అనుభవిస్తారా?